ఆ రోజున వెళ్ళి కలవండి చంద్రబాబుని, అప్పుడు మాట్లాడండి. టైం అసలు ఇవ్వకపోతే తప్పు. రెండోది అసెంబ్లీ సెషన్స్ అప్పుడు చక్కగా అందరికి అందుబాటులో ఉంటాడు ఆయన, అక్కడ ఏ ప్రాబ్లం లేదు. రోజు నేను నా నియోజకవర్గం నుంచి వచ్చేసి కూర్చుంటాను, నువ్వు అన్నీ మానేసి నన్ను తీసుకుంటే ఒకటి అట్లాంటి ఆస్పెక్ట్లో పనిచేసినోడు రాజశేఖర రెడ్డి. దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఇంత ఒత్తిడి లేదు. ఇంకోటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వంతో నుంచి నడిచేవాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా జవాబుదారీత, అసంతృప్తి రాకుండా చూసుకోవాలి గ్రౌండ్ లెవెల్. వీళ్ళిద్దరూ ప్రాంతీయ పార్టీల నాయకులు, జగన్ అయినా బాబు అయినా పవన్ అయినా. పవన్ ఏమన్నా అందరికి అందుబాటులో ఉంటాడే? జగన్ అయినా ఉంటాడా? ఎవరికైనా సరే జగన్ ఇప్పుడు ఉంటున్నాడు, ఎందుకు? పవర్ లో లేడుగా. ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ నాయకులు పవర్ లోకి వచ్చిన తర్వాత చుట్టూ వైఫై లాగా అధికార యంత్రాంగం ఉంటుంది. ఈ అధికార యంత్రాంగం దగ్గరికి రానియదు. ఇంకోటి, మీరు వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, శేఖర్ వచ్చాడండి అంటే ఏంటంట అంటారు సాధారణంగా. వీళ్ళు మీతో ఏం అడగరు, వీళ్ళు ఒక డిసైడ్ చేసేస్తారు. ఏదో ఏమైనా ఆర్థిక సాయం ఏమైనా చేస్తారేమో వచ్చి అనగానే ఏం చేస్తామే తర్వాత కలుద్దామని చెప్పు, కథం అయిపోయాయి. ఇట్లాగ ఉంటాయి వ్యవస్థలు. రేపు చూద్దాం. మొత్తానికి పార్టీ లాంగ్ లైఫ్ స్టాండింగ్ కోసం తీసుకుంటున్న నిర్ణయాల మొత్తానికి ఎన్ఆర్ఐలకు ప్రాధాన్యత